ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో ఈ వడ్ల కొనుగోలు అనేది చాలా నత్తనడకన సాగుతూ ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. నేను గత 2 రోజులుగా 3 రోజులుగా నియోజకవర్గంలో కొనుగోలు సెంటర్లకు వెళ్ళినప్పుడు రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 20 రోజులు, నెల రోజుల నుంచి వాళ్ళు కుప్పలుగా పోసి కల్లాలకు తీసుకొస్తే ధాన్యం నెల రోజులకు కూడా వాళ్ళ నంబర్ రావట్లేదు, వాళ్ళ వడ్లు పోవట్లేదు. నెల రోజులు వాళ్ళు కల్లాల దగ్గర వాళ్ళ ధాన్యాన్ని ఉంచాల్సిన దుస్థితి వల్ల వచ్చింది. ఏంది దీనికి అంతటి కారణం అంటే, అసలు ఈ ప్రభుత్వం మొదల నుంచి కూడా ఒక పథకం ప్రకారం వడ్లు కొనుగోలు చేస్తాం అని ప్రకటించిన తర్వాత సెంటర్లు ఓపెన్ చేయడానికి 15 రోజులు తీసుకున్నారు. కొనుగోలు సెంటర్లు నాయకులు వచ్చి రిబ్బన్లు కత్తిరించి అవి ఓపెన్ చేసిన తర్వాత గన్నీ బ్యాగులు రావడానికి 1 వారం రోజులు, గన్నీ బ్యాగులు వచ్చిన తర్వాత కాంటా పెట్టడానికి 1 వారం రోజులు. అంటే కొనుగోలు సెంటర్లు, మేము వడ్లు కొనుగోలు కేంద్రాలు మొదలు పెడుతున్నాము, వడ్లను కొంటున్నాము అని ప్రభుత్వం చెప్పిన తర్వాత దాదాపు 20 రోజుల తర్వాత వడ్లు కొనడం మొదలైంది. అది కూడా ఒక్కొక్క సెంటర్కు రోజుకు 1 లారీ, అట్లా ఒక 2-3 రోజులు ఒక్కొక్క లారీ ఎత్తిరు వడ్లు. తర్వాత 10 రోజులు అసలు 1 లారీ కూడా రాలేదు. మోర్తాడ్ సెంటర్లో నిన్న వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, 3 రోజులు ఎత్తిరన్న, తర్వాత 10 రోజులు అసలు రాలేదు లారీలు. మళ్ళా మొన్న నువ్వు వచ్చినవని తెలిసిన నుంచి 3 రోజుల నుంచి మళ్ళీ ఎత్తుడు మొదలు పెడుతున్నారు అన్న మాట మాట్లాడుతున్నారు. అంటే ఇట్లా నిర్లక్ష్యపూరితంగా కావలసుకొని కొనుగోలు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. కావలసుకొని ఆలస్యం చేస్తే రైతు తాను అయ్యో వీళ్ళు పోవట్లేదు, మా వడ్లు పోవట్లేదు అని చెప్పి వాళ్ళే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలి. ఇవాళ అదే జరుగుతూ ఉన్నది. ఇవాళ భీమ్గల్ మండలంలో, మోర్తాడ్ మండలంలో, కమర్పల్లి మండలంలో, ముప్కాల్లో కొద్దిగానే వచ్చింది. అక్కడ కూడా 1750, 1800, 1900 క్వింటాల్కి ఇవాళ రైతులు వాళ్ళ వడ్లను అమ్ముకుంటున్నారు. మద్దతు ధర ఎంత? 2390 రూపాయలు. అంటే 2390 రూపాయలు ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉండగా ప్రభుత్వం కావలసుకునే డిలే చేయడం వల్ల రైతులు ఏం చేయాలనో అర్థం కాక ప్రైవేట్ వాళ్ళకు 1900కు అమ్ముకుంటున్నారు. అంటే దాదాపు 500 రూపాయలు పర్ క్వింటాల్ తక్కువ అమ్ముకుంటున్నారు. 500 రూపాయలు 1 క్వింటాల్కి. అంటే 1 ఎకరానికి 30 క్వింటాళ్ళు వస్తే 15,000 రూపాయలు తక్కువ అవుతుంది. రైతు 15,000 రూపాయలు నష్టపోయి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి ఉంది. పోనీ ఎవరైనా లేట్ అయితే చూద్దాం అని చెప్పి పాపం ఓపిక పడితే అకాల వర్షం వస్తున్నది. ఈ అకాల వర్షాల వల్ల వడ్లు తడిసిపోతున్నాయి, లాకలు వస్తున్నాయి. పోనీ మంచిగా ఉన్న వడ్లని వీళ్ళు తీసుకుంటున్నారా అని అంటే నెల రోజులు అక్కడ కుప్పలు పెట్టాల్సి వస్తున్నది. పోనీ వాళ్ళ నెల రోజుల తర్వాత వాళ్ళ లైన్ తలిగితే రైస్ మిల్లర్ దగ్గరికి పోతే వాడు ఇంత తరుగు అంత తరుగు అని చెప్పి వాడు దించట్లేదు లారీ. పోయిన లారీ వారం ఉంటున్నది రైస్ మిల్లర్ల దగ్గర, వడ్లు అన్లోడ్ అవుతలేవు. ఇట్లా చాలా రకాల ఇబ్బందులతోటి వాళ్ళ రైతు ఉన్నాడు. నేను ఈ 3 రోజులుగా నేను అనేక సెంటర్లు తిరిగి ఆఫీసర్స్తో మాట్లాడాను. జాయింట్ కలెక్టర్ గారితో, డిఎస్ఓతో, కలెక్టర్ గారితో ఒకరోజు మాట్లాడాను. తర్వాత 2 రోజులు కలెక్టర్ గారు నా ఫోనే ఎత్తట్లేదు. ఎప్పుడు చూసినా వీసీలో ఉన్నా అని చెప్పి మెసేజ్ పెడతా ఉన్నారు. అంటే ఒక శాసనసభ్యుడు రైతుల ఇబ్బందుల గురించి మాట్లాడతానంటే జిల్లా కలెక్టరు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఇది అంటే ఇది ప్రభుత్వ పాలసీ. ఇది శాసనసభ్యులకు అందుబాటులో ఉండొద్దు, కొనుగోలు కేంద్రాలు యాక్టివ్గా పనిచేయొద్దు, వడ్లు తొందరగా పోవద్దు, మేము కొనొద్దు.
రైతులే వాళ్ళు బలహీనమైపోయి ఏమి దిక్కులేని స్థితిలో ప్రైవేట్ వాడు ఎంత చెప్తే అంతకు అమ్మేసుకోవాలి. ఇగో ఇది ఇవాళ జరుగుతున్న పరిస్థితి. నేను వాళ్ళకు చెప్పినాను, మీరు పెట్టిన లారీలు సరిపోవు, మీ ట్రాన్స్పోర్టేషన్ విధానం సరిగ్గా లేదు, మీరు లారీలు పెంచండి. గన్ని బ్యాగులు వస్తలేవు, గన్ని బ్యాగులు కూడా చాలా ఇవాళ అవసరం ఉంటే గన్ని బ్యాగులు రేపు అవసరం ఉంటే ఇవాళ ఆర్డర్ ఇస్తున్నారు. గన్ని బ్యాగులు అనేది 6 నెలల మొదల నుంచి ప్లాన్ చేయాలి. రేపు అవసరం ఉంటే ఇవాళ ఆర్డర్ ఇస్తే ఎప్పుడు వస్తాయి? అవి 4 రోజులకు వారం రోజులకు వస్తాయి. అంటే 3-4 రోజులు సెంటర్లలో గన్ని బ్యాగులు ఉండవు. అంటే ఎటువంటి వడ్లు కొనొద్దు, ఇవాళ ప్రభుత్వం ప్లాన్ అది. వడ్లు కొనొద్దు, ప్రభుత్వం మీద ఏం భారం పడద్దు, రైతులే నష్టపోవాలి, ఎంతకో అంతకో తుట్టికో బేరంకో అమ్ముకోవాలి. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న పని. నేను చెప్పిన వాళ్ళ లారీలు పెంచమని చెప్పిన, గన్ని బ్యాగులు ఇంకా ఎక్కడన్నా దేశం ఎక్కడి నుంచైనా సరే ఎట్లా తొందరగా వస్తాయో మీరు తెప్పించుకోవాలని చెప్పిన. అయినా వాళ్ళకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది ప్రభుత్వానికి. ఇక ఈ రైస్ మిల్లర్లు ఏమో వాళ్ళు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా రైస్ మిల్లర్లు వినుడు లేదు, రైస్ మిల్లర్లు ఎట్లా చెప్తే అట్లా ప్రభుత్వం వింటా ఉన్నది. నాకే అక్కడ సెంటర్లో ఉన్న తహసీల్దార్లు కావచ్చు, అందరూ కూడా ఆడ ఉన్న మేనేజర్లు కావచ్చు, సార్ మొన్నటిదాకా 43 ఉండే, అంటే 40 కిలోలకు 43 కిలోలు ఇవ్వమంటుర్రి, 2 రోజుల నుంచి 44 కిలోలు అంటున్నారు. ఇవాళ 45 కిలోలు కావాలంటున్నారు సార్ రైస్ మిల్లర్లు. 45 కిలోలు ఇవ్వకపోతే మేము దించుకోమని చెప్తున్నారని డైరెక్ట్ ఆఫీసర్లే మాకు రైతులకు చెప్తున్నారు. మాకు చెప్పారు, రైతులతో మాట్లాడిస్తే వాడు ఇలా రైస్ మిల్లర్ కూడా అదే మాట చెప్తున్నాడు, 45 తక్కువ మేము దించుకోము అని చెప్పి. అంటే 40 కిలోలకు 5 కిలోలు తరుగు అంటే ఎంత? 12.5 కిలోలు ఒక క్వింటాల్ ఇవాళ తరుగు తీస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1.5 కిలో తీసినాం 40 కిలోలకి, అంటే 4 కిలోలు క్వింటాల్కి. ఇవాళ 12.5 కిలోలు తీస్తూ ఉన్నారు. దీని విషయం కూడా చెప్పినాం, అయినా వాళ్ళ కంట్రోల్లో రావట్లేదంటే మరి వాళ్ళు కలిసిపోయినరో ఏమో, రైస్ మిల్లర్లు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కలిసిర్రో ఏమో, వాళ్ళ మతలబ్ ఏం జరుగుతున్నదో, ఏం ఇచ్చిపుచ్చుకాలు జరుగుతున్నాయో. రైస్ మిల్లర్లు మాత్రం కడతా తక్కువ చేస్తలేరు. అట్లనే గ్రేడు ఇప్పుడు దొడ్డు రకం వడ్లు ఉన్నాయి, దొడ్డు రకం వడ్లని గ్రేడ్ 2 రేట్ ఇస్తున్నారు. దొడ్డు రకం వడ్లకు గ్రేడ్ 1 రేట్ ఇవ్వాలి, గ్రేడ్ 2లో కొడుతూ ఉన్నారు. అట్లా 20 రూపాయలు పోతా ఉన్నది ప్రతి కిలోకి ఇవాళ రైతుకి. అందుకే ఎంత చెప్పినా ఈ దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది ఈ ప్రభుత్వంకి. రైతుల నుంచి డిమాండ్ వస్తూ ఉన్నది, మీరు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా మీరు రైతుల కోసం పోరాటం చేయాలి అని చెప్పి డిమాండ్ వస్తూ ఉన్నది. మరి ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అట్లనే కావలసుకొని ఈ వడ్లు కొనొద్దు అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తున్నది. కాబట్టి ఈ రైస్ మిల్లర్లు విపరీతమైన తరుగు తీసుకోవడానికి నిరసనగా ఈ లారీలు అన్లోడ్ కాకపోవడము, తక్కువ లారీలు పెట్టడము, దీనికి నిరసనగా మరి రేపు మోర్తాల్లో 10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడానికి నిర్ణయించినాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తద్వారా ఈ కడత తగ్గేటట్టు, లారీలు పెంచి వెంటనే వడ్లు లేపేటట్టు, దొడ్డు రకం వడ్లకు గ్రేడ్ 1 రేట్ ఇచ్చేటట్టు, అన్ని రకాల వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చేటట్టు
ఇవన్నిటితో కూడా మరి ఇవన్నీ డిమాండ్ చేస్తూ మేము రేపు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. మోర్తాడ్లో ఉదయం 10 గంటలకు నిరసన కార్యక్రమం మొదలవుతుంది. దయచేసి నియోజకవర్గంలోని రైతులందరికీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నా విజ్ఞప్తి, 9 గంటలకల్లా మీరు మీ గ్రామాల నుంచి బయలుదేరండి. ఎందుకంటే ఎండ ఉంటుంది కాబట్టి 9 గంటలకల్లా మీరు బయలుదేరితే 10 గంటలకల్లా మన నిరసన కార్యక్రమం మొదలుపెట్టుకొని తొందరలోనే మనం మరి ప్రభుత్వం దిగివచ్చేదానిక మరి కలెక్టర్ గారు ఫోనే ఎత్తట్లేదు. రేపు కలెక్టర్ గారి నుంచి మనం హామీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ డిమాండ్స్ నెరవేర్చేదానిక మనం పోరాటం చేయవలసి ఉంటుంది. కాబట్టి మరి రైతులందరూ కూడా సహకరించాలా. బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన మీకోసం పోరాటం చేస్తున్నందున మీరందరూ కూడా సహకరించాలని చెప్పి నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.